పిల్లల్ని ఖర్చు జాగ్రత్త పెట్టండి అమ్మా. ప్రియమైన సహోదరులారా, ప్రతి శుక్రవారం నుండి చింతల్లి జాగ్రత్త. ప్రియమైన సహోదరులారా, మనం ఈ దినము దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు గడిచిన శుక్రవారం నడిచి ఈ శుక్రవారం వరకు మనల్ని ఎంతో క్షేమంగా ఉంచిన దేవునికి స్తుతులు చెల్లించుకోవటానికి మనం ఇక్కడికి వచ్చాం. అంతే కదా. సమయం అంత కాదు, మనము లోపల జీవించాలంటే మన ఇష్టం కాదు. దేవుడు ప్రేమిస్తేనే కానీ మనం ఈ లోకంలో ఉండలేదు. ఉండగలమా? దేవుడు ప్రేమించకపోతే లోకంలో ఉండగలమా? ఉండలేదు. లోకస్ వార్త, లోకస్ కాదు, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చదువు. చదువు తెచ్చుకో. చదువు చదువు. చిన్న ప్రార్థన. స్తోత్రం ప్రభా, మరమడలు మన్నాను స్తోత్రం ప్రభా. ప్రభా దేవాధికారి వెళ్తే మన దేవుడు దేవతనం ప్రభా. అదే దినాన్ని కలిసి ఆ సంఘమందరం కలిసి ఈ సన్నిధిలో మోకరించి స్థితించుకుంటా మా మధ్య మీరు ఉన్నారని నమ్ముతున్నాం ప్రభా. గ్రాండాన్ని అయినప్పటికీ ఉచితమైన కూడా వస్తుంది. నీ వాక్యము వ్యర్థాలని ఎద్దడిన వాక్యము మంచిగా పడే మూలం ఫలించాలని మీరు ఆశీర్వదించండి. నాకేమి తీరు ప్రభా, ఈ సిలువు సాక్షి మెరుగుపరిచి నాలో మీరుండి మాట్లాడి మీరే కనప పొందుకోమని నగరేద నేసిన మనం వచ్చి పద్మాలు వేసుకుంటున్నాం తండ్రి. ఆమె ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పౌలు గారు, దినములు చెడ్డమే కనుక సమయమును కోరిక సద్వినియోగము చేసుకునేది. అంతే కదా. ఇది సమయము, ఇది శుక్రవారం దినము, ఇది సమయం. ఈ సమయాన్ని ఎవరు చేసుకుంటారో వారు అజ్ఞానులు కాక జ్ఞానుల వలె ఉండరు. అందరూ స్త్రీలే. అంతే కదా. అందరూ స్త్రీలమే, అందరం ఆయన బిడ్డలమే. అయితే మనకి ఒక అధికారం ఇచ్చేది ఏంటంటే ఆయన స్తుతించాలని, ఆయన గణపరచాలని. జనముల చెడ్డలు కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకొనిడి. విని విడిచిపెట్టము కాదు, ఈ చెవుని విని చెవిని విడిచిపెట్టడం కాదు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. తర్వాత చదువు. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక, చాలు ప్రభు ఒక్క అవివేకులు కాక. మనం వాక్యం ఇంటాక ఆదివారం వస్తున్నాము, మన అయ్యగారు చక్కని వాక్యం చెప్తున్నారు. అవివేకములో మనం ఉన్నామా, జ్ఞానవంతులుగా ఉన్నామా? ఇది మనం తెలుసుకునేది ఏంటంటే, జ్ఞానవంతులు అజ్ఞాను వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. అవివేక స్థితి మనలో ఉంటే విన్న వాక్యాన్ని హృదయంలో భద్రం చేయదు. ఎవరో పెద్ద అధికారులు చేతన్నారు అనుకుంటాం మనం. ఎవరు చెప్పిన ఈ వాక్యమే. అంతే కదా. ఆ వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి? భద్రము చేసుకోవాలి. భద్రము చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఆ వ్యాధి గల ఈ హృదయంలో అనేకమైన శోధనలు, బాధలు, కష్టాలు
ఎన్నో ఉంటాయి, ఎన్నో ఆలోచనలు. ఎన్నో ఆలోచనలు ఉంటాయంటే మనకి ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అవి కాదు మనలో ఉండి, అవి వాటిని తీసివేసేనే మనము సద్వినియోగం చేసుకుంటే అవకాశం ఉంటుంది. హృదయంలో చోటు ఉంటుంది దేవుని వాక్యానికి. పరిశుద్ధత కలిగి ఉండమన్నాడు. అవివేకులు కలిగి ఉండొద్దు అన్నాడు. అవివేకులు కాక చదవండి ఇక్కడ, అవివేకులు కాక ఏది అక్కడ ప్రభు యొక్క చిత్తం, ఆయన ఇష్టం ఏమై ఉన్నదో, ఆయన ఇష్టం ఏమై ఉన్నదో మనం అనుకుంటాము. నేను ప్రార్థనకి వెళ్ళి నిలబడి దేవుడు నన్ను ప్రేమిస్తాను అనుకుంటాను. ప్రేమిస్తాడు. అందరిని దొంగనేంటి, దుష్టునేంటి, తిరుమార్పునేంటి, ప్రార్థనకు వచ్చినవాడినేంటి, రాలోనేంటి, అవివేకులనేంటి, అజ్ఞానులేంటి, అందరిని ఒక రీతిగా ప్రేమిస్తాడు దేవుడు. అయితే మీరు జాగ్రత్తగా చూసుకోమన్నాడు. విన్న వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ద్వితీయోపదేశకాండము 28 అధ్యాయం 1 వచనం 2 వచనాలు చదవండి. మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను మీకు ఆజ్ఞాపించిన ఆయన అన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను చెప్తాను. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడే, విడిచిపెట్టేదే కాదు. మనం వింటాము, వాక్యం వింటాం, కానీ ఒక్కటి కూడా హృదయంలో ఉంచుకోము. అవివేకులమై ఉన్నాం. అయితే మనము జ్ఞానం లేని వారిగా ఉన్నాం. అలా కాదు. మనం ఎలా ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని మాట శ్రద్ధగా వినాలి. ఆ విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, హృదయంలో భద్రపరుచుకోవాలి. అది ఒకనొకప్పుడు మనకు జ్ఞాపకం, అదే మన ఆపదల్లో కాపాడుతుంది కదా వాక్యం. మరి అంటే ఇప్పుడు ఏదో స్వాగతం వచ్చిందని చెప్తున్నాను. స్వాగతం వచ్చింది, బాధ వచ్చింది, మనం బాధపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. దేవుడే నాకు ఈ శోధన పంపాడా అని అనుకుంటాం. యోబు ఉన్నాడు, జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనం ఈ శోధన మనకు వచ్చినప్పుడు యోబుని జ్ఞాపకం తెచ్చుకోవాలి. యోబు ఎంత శ్రమ పడ్డాడో మీరు ఒకసారి ఆలోచించాలి. ఆలోచించమని ఏమన్నాడు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె యోచించండి, జ్ఞానుల వలె వినండి, జ్ఞానుల వలె నడుచుకోండి. ఎన్ని శ్రమలు పడ్డాడు, అయినప్పటికీ దేవుని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. సాతానుతో సాతాను దేవునితో పోలేదు. సాతాను కూడా దేవుని వెనక నడుపుతానికి శక్తి ఉంది దానికి, కానీ దేవునితో సమానం అవుతుంది, దానికి హక్కు లేదు. అయితే సాతాను దేవుణ్ణి ఎటువంటి సమయంలో పడగొట్టాలని చూసింది? 40 దినాల్లో ఉపవాసం ఉండి కొండెక్కి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఆకలి మీద ఉన్నాడు. నా మాట వింటాడు. ఆకలి మీద ఉన్నాడు, ఏదైనా ఏదైనా వేసుకుని గప్ప తినేద్దాం. మనం కడుపు నిండుగా ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఆ కూర కావాలి, ఈ కూర, చేపల కూర కావాలి, ఆ కూర అంటామా? అలాగా యేసుప్రభు కూడా ఉంటాడని, యేసుప్రభుని మోసం చేయాలని తన వైపు త్రిప్పుకోవాలని మన అందరినీ అన్నప్పుడు ఏమన్నాడు? నీకు ఆకలిగా ఉన్నా కదా, నువ్వు దేవుడు కదా, ఈ రాళ్ళని రొట్టె చేసి తినమన్నాడు. దేవుడు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వెళ్ళిన మాత్రం కాదు, కానీ దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. ఆ దేవుని మాట మనలో ఉంటే జ్ఞానులం అవుతాం. లోకాసు వార్త 5వ అధ్యాయం, 5ఏనా కాదు 2వ అధ్యాయం, 2వ అధ్యాయము 35 చదవమ్మా. అదే ఆ పేరు పనుయేలు
ఆ, ఆ, ఇది ఇద్దరు దిక్కు కూర్చొని మాట్లాడుతున్నారు. రేయం పగళ్ళు చేసింది ఎవరు ఆమె? స్త్రీ. అన్నప్పుడు ఆమె ఒక స్త్రీ. స్త్రీనా? ఇదిలాగా ఆమె ఎవరు? ఒక స్త్రీ. స్త్రీ కదా, మనము స్త్రీలమే కదా. ఆమె మరి వివాహమైన తర్వాత 7 సంవత్సరాలు కాపురం చేసింది. తర్వాత ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆమెకి ఏ ఆలోచన రాలేదు. లోకంలో ఉండే యవనస్తురాలు, అమ్మా యవనస్తురాలు ఆవిడ, అందమైన స్త్రీ. అయితే రెండో ఆలోచన ఆమెకి రాలేదు. ఏమని వచ్చింది? చదువు దేవాలయంలో ఇదిగో ఉపవాస ప్రార్థనతో రేయింబావులో సేవ చేసింది. ఆమె ఎంత మరి ధన్యురాలో మనం గ్రహించాలి. ఆమె ఎంత ధన్యురాలో మనం గ్రహించాలి. 7 ఏళ్ళ కాపురం చేసింది, విధవరాలైంది. వేరే ఆలోచన లేదు. ఆమె చూపంతా దేవుని మీదే ఉంది. దేవుని సేవ చేయాలి. నేను విధవరాలైన, నాకు పిల్లలు లేరు, ఎవరో లేరు, నాకు ఎందుకు అనుకోలేదు. ఆమె దేవునిపై భారం పెట్టింది. ఆమె మనసంతా దేవునిపై పడింది. ఎన్ని సంవత్సరాలు చూడు? 84 సంవత్సరాలు రేయం పగల్లో దేవుని సేవ చేసింది. 1 గంట కూర్చోలేకపోతున్నాం మనం దేవుని. 1 గంట దేవుని సన్నిధిలో గడుపుట 1000 గంటల కంటే 1 గంట కూడా కాదు. ఈ స్త్రీ, యవనస్తురాలైన స్త్రీ 84 సంవత్సరాలు గడిపింది దేవుని సన్నిధిలో. ఆమె విధవరాలయ్యింది. అయినప్పటికీ రేయం పగళ్ళు, రాత్రుల పగలు, వారానికి ఒకసారి మనకి కూటం జరుగుతుందంటే గుడి నిండా జన్మ. చందా వచ్చిందంటే 400-500. మరి ఏంటి? ఈ స్త్రీలాంటి స్త్రీలు కదా మనము. ఈమెను పుట్టించాలంటే మనం పుట్టించలేదా దేవుడు? లోకం మీద మనల్ని ఎందుకు వచ్చాడు? ఆయన స్తుతించటానికి, ఆయన గణపరచటానికే. ఆయన మాట విని ఆయన మాట ప్రకారం మన బ్రతుకులు సరిదిద్దుకుంటాకే. ఈ బ్రతుకు సరిదిద్దుకుంది స్త్రీయే కదా. 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో స్త్రీ ఒక్కతే. రాత్రులు పగలంటే ఎవరన్నా ఉంటారు, రాత్రులు ఎవరికి సాధారణంగా రారు కదా. ఆమె విశ్వాసం ఎటువంటిదంటే గొప్ప ధన్యత కలది. గొప్ప ధన్యత కలది. దేవుడంటే భయం భక్తి కలదే. భయం అన్నా ఉండాలి, భక్తి అన్నా ఉండాలి. భయం ఉంటే భక్తి ఉండాలి. కానీ భయం భక్తి కలిస్తేనే కానీ దేవుళ్ళు మనం చేరము. ఆ దేవుడంటే భయభక్తులు కలిగినది స్త్రీ కాబట్టి ఆమె ఏం చేసిందంటే మరి ప్రార్థన చేసి ఆమెలో గడిపింది. ఇక్కడ చూడు, ఇక్కడ దినమల చెడ్డ రాక ఇక్కడ కదా. పదిహేడు కట్టాడు. దినముల చెడ్డవు కనుక సమయం పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోడు. సమయం ఈరోజు పోయిందంటే మరి ఇదే సమయం ఎన్నాళ్ళు కొత్త చెప్పాలి. సంవత్సరం అంతా తిరిగి వచ్చాను. కానీ ఈ నవంబర్ తారీఖు ఎంతండి? 14వ తారీఖు శుక్రవారం సాయంత్రం. ఈరోజు మనం తప్పించుకున్నదా ఆవిడ తప్పించుకున్నదా? తప్పించుకుంది. రేయం పగళ్ళు కూడా సేవ చేసింది. రేయం పగళ్ళు కూడా ఆ దేవుని సేవ చేసింది. అదే నాకు గొప్ప అనుకుందంటే ఆవిడ. అంటే బైబిల్లో లెక్కించబడ్డది ఆవిడ. చాలామంది స్త్రీలు ఉన్నారు కానీ ఈ ఒక్క స్త్రీ గురించి చెప్తున్నాను. ఆమెను లెక్కించబడాలి. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది, 18 గ్రహించుకొనడి మరియు మద్యముతో మత్తులై కుడి
దానిలో దుర్వ్యాపారం ఉన్నదే, మద్యముతో మత్తులవ్వకూడదు అని చెప్పాడు దేవుడు. దేవుడు చెప్పిన ప్రతి మాట ముత్యముల కంటే అమూల్యమైనది. ముత్యముల కంటే అమూల్యమైన ఆ మాట దొరకదు. ఆ మాటలు మనం విన్న మాటనే హృదయంలో దాచుకుంటేనే మనకు దాన్ని ఎప్పుడైనా జ్ఞాపకం వస్తుంది. అది దాచుకోకుండా విడిచిపెట్టేసామనుకో ఏమి లేదు. ఇక వినకపోతే వినకపోయినట్టే, దేవుని సన్నిధికి వచ్చినట్టే రాకపోతుంది. 1 గంట దేవుని సన్నిధిలో గడపాలమ్మా. 1 గంట గడపాలి. 1 గంట గడితే ఎన్ని గంటలు ఇచ్చాడు దేవుడు? 1000 గంటలు ఇచ్చాడు. 1000 గంటల ఆశీర్వాదం మనకి. 1000 గంటలు ఆశీర్వాదం అంట. ఆ ఆశీర్వాదం పోగొట్టుకోకుండా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అన్నాడు. జ్ఞానుల వలె నడుచుకోమన్నాడు. ఇక్కడ చూడు, చదివి తర్వాత చదివి. ఒకరినొకడు కీర్తన సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు నీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుతూ కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి అది చాలు. ఎల్లప్పుడూ 1 రోజున 2 రోజుల లేకపోతే వారానికి ఒకసారా ఎల్లప్పుడూ హృదయమనెడు తలుపు పరునే బోలే నెలకొన్నాడు పరికించి చూడా. పరునే బోలే నెలకొన్నాడు పరికించి చూడా. నతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ నతడు పరుడు కాడు రక్షకుడు ప్రాణ స్నేహితుడు. కాదు పరుని గోలి నిలుస్తున్నారు మన వృక్షం దగ్గర. పరుని గోలి మనం ఆయన బిడ్డలుగా నుంచుకోలేదు, పరుని గోలి నిలుస్తున్నాము. ఆయన ఎవరో మనకు ప్రాణ స్నేహితుడు. మన హృదయమైన తలుపు దగ్గర నిలిచి సదాయుడగుచు తట్టుచున్నాడు. మనం తీస్తున్నామా తలుపు తీస్తున్నామా? తలుపు తెరుచున్నదా? మనకే తెరవలేదు. బుద్ధి లేని కన్యకులు 10 మంది అయితే 5గురు బుద్ధికి అలవారయ్యారు, 5గురు బుద్ధి లేని వారయ్యారు. బుద్ధి కలిగిన వాడు దేవుని మాట వస్తాడో, దేవుడు వస్తాడన్న మాట హృదయంలో ఉంచుకున్నారు, దాచుకున్నారు. ఏ సమయాన్ని వస్తాడని కనిపెట్టుకుని అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె కనిపెట్టుకు చూస్తున్నారు. బుద్ధి లేని ఏం చేసే ఆయన వచ్చినప్పుడు మనం లేకొచ్చిరే మన ఇష్టమా? సజ్జు వేయబడింది. నువ్వు వేడువు, గుండెలు బాదుకుని వేడువు, ఏమి చెయ్యి. ఇది ఉందా తలుపు తీసారా? అదే సమయం పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలక జ్ఞానుల వల్ల తెలుసుకోవాలి, జ్ఞానుల వలె ఉండాలి. అలా ఉంటే దేవుడు మన పట్ల జాలి పడతాడు, ఎంతో జాలి పడతాడు. నా బిడ్డలో అనుదినము కూడా చూపిస్తున్నాడు కానీ దేవుడు ఎంతో సంతోషిస్తాడమ్మా. మనం తెలుసుకోం, మా మాటలో తెలుసుకోం. ఒకటే పౌలు శీలలో పౌలు ఇదైతే గోదావరి ఏంటది, అందులో ప్రయాణం చేయించుండగా వాడ పగిలిందండి. వాడ పగిలిపోయి
యోన కాదు పౌలు. ఓడ పగిలిపోయి ఓడ చెక్కల మీద ఉండి ఓడ చెక్కల మీద ఉండి చలికి తట్టుకోలేక ఒడ్డుకు వచ్చి ఆ ఒడ్డుని చలికి ఉరికిపోతున్నారు. ఆ చెత్త ఈ చెత్త పూజేసి చలిమంట వేసుకుంటున్నారు. కట్లేరి ఆ చలిమంటలు ఏమున్నది? పాము. మన నాలుగు కింద ప్రతి నాలుగు కింద విషసర్పం ఉన్నది. మనకి అందరికీ ఉంది, నరులందరికీ విషసర్పం ఉంది. ఆ పొలంలోనూ పామును. అయితే మరి పౌలు గారు కూడా ఒడ్డుకొచ్చారు. మరి అందరూ చలి కాచుకుంటున్నారు. ఈ పాము ఏం చేస్తుందంటే చలి కాచుకుంటుంది. ఎందు నిమిత్తం కాస్తుంది? మనం వింటున్నాము కానీ మన హృదయం లేదు, వేడి లేదు, దేవుని వాక్యం లేదు. వినుటి బట్టికే వింటున్నాం కానీ ఎంత మాత్రం కూడా మనం తెలుసుకోలేదు. మరి వేడి కాకుండా అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే ఆయన కూడా చదివితే ఇది ఖాళీ కాలకుండా ఉంటుంది. వినకుండా ఉంటున్నాం మనం వాక్యం. ఖాళీ కాలకుండా ఉన్నప్పుడు ఆయన కొన్ని పూలలు అట్టుకొచ్చి, పొడి పూలలు అట్టుకొచ్చి దాని మీద వేయగా అది మంట పెద్దదయ్యింది. ఆ మంట పెద్దదైనప్పుడు ఈ పాము పైకి వచ్చి పౌలు గారు మరి ఎవరైనా సరే ప్రార్థన చేసేవాడిని ఈమె లేకపోతే ఈయన ఆశయాల భాషలో ఈ పాత్ర గారి భాషలో మనం అనుకుంటాం, ప్రతి వారిని అనుకుంటాం. ఈ పౌలు గారిని పరీక్షిస్తున్నారు, పరిశుద్ధుడైన పౌలు గారిని పరీక్షిస్తున్నారు. అయిపోయింది ఈ పని. పాము కట్టేసి చచ్చిపోతాడు. ఒక దులిపేటప్పటికి అది వెళ్ళిపోయింది. పగ మండే మంటలో పడ్డాది ఆ పాము. ఏమైపోయింది? మాడిపోయింది. మనలో వాక్యం ఉంటే మంట, వాక్యం లేకపోతే పొగొస్తుంది. ఎర్రగా ఉంటాయి నొప్పులు. కట్టెలు ఎర్రగా ఉంటాయా? ఉండవు. కట్టెలు ఎర్రగా ఉండవు. ఎప్పుడైతే పొడి పొలలు అట్టుకొచ్చారో కాలిపోతుంది. దానికి వేడి ఎక్కువ అయిపోయింది. మన వాక్యమనే వేడి ఎక్కువ ఉంటే మన దగ్గర సైతాన్ని రాదు. వాక్యమనే మనం వింటే, మన హృదయంలో ఉంటే, వేడి ఉంటే ఏ సాతానుడు మన దగ్గరికి రాడు. అయితే అందుకనే ఆయన దేవుడు ఏమన్నాడంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలి. కింద తీసేది చూడమ్మ, కింద 20 కానీ చదువు 20. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ స్తుతులు భయముతో లోబడి ఉండడే. ఇది అసలు లోబడి ఉండాలి. ఒకరు లోబడి ఉండాలి. నువ్వే అంత నీ మీద నేను ఎక్కువ, నేను మీద నీ ఎక్కువ అని కాదు. అందరూ సమానమే. ఓ మాట చెప్పనా? వర్షం వచ్చిందనుకో ఎవరి మీద పడుతుంది? ఎవరైనా ఒకరి మీద పడుతుంది, ఇద్దరి మీద పడుతుంది. ప్రార్థనకి వెళ్ళిపోయిన మీద పడుతుందా? ఎల్లల మీద పడతా? అందరి మీద వర్షం పుట్టింది. ఆయన ఆత్మ మన అందరి మీద ఉంటుంది. ఎవరిని కూడా ద్వేషించే దేవుడు కాదు. మనం ద్వేషించుకుంటాం కానీ ఒకరి పట్ల ఒకరా. ఆయన ద్వేషించే దేవుడు కాదు, ఆయన ప్రేమించే దేవుడు. ఆయన మాట మనం జాగ్రత్తగా విని ఆయనలో మనం లీలమైనప్పుడు ఆయన మన ప్రార్థనలో, మన విజ్ఞాపనలో, మరి మన జ్ఞానము, మన అందరూ కూడా ఆయనకి ఇష్టమైన ఎడల మనల్ని ఎంతో ప్రేమిస్తాడు. అయితే ఇప్పుడు ఏముందంటే సమయము దినములో చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె జ్ఞానుల వలె నడుచుకుందాం మనం అందరం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించి ఆచరిస్తుంది. వాక్యం చెప్పిన యూరియమ్మ గారి సేవ సంబంధం పొందాలండి. అది ప్రార్థించండి. సోమవారం, మంగళవారం, బుధవారము ఉపవాస కుదురులు పెట్టుకుందాం అనుకున్నాము కానీ కొన్ని ఇబ్బందుల వల్ల పెట్టుకోలేదు. అంటే ఈ సోమవారం, మంగళవారం పెట్టుకోవాల్సింది
దాని కొంచెం ఆర్థికంగా ఇబ్బందిగా ఉండి పెట్టుకోలేదు. ఓన్లీ సీఆర్ గారు వస్తారంటే సీఆర్ గారు మన పేటలో అందరూ వచ్చే సంవత్సరం ఇంకా ఘనంగా చేసుకోవాలని ప్రార్థన చేయండి. ఈ సంవత్సరాలకైతే ఈ సంవత్సరాలకి వద్దులే.